అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 58 మందితో లిస్టును విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల పేర్లను రెండో లిస్టులో ఇవ్వనుంది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ 58 మంది పేర్లతోనే తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. ఇటు వామపక్షాలతోనూ పొత్తు చర్చలు చివరి దశకొచ్చాయని నేతలు చెబుతున్నారు. పొత్తులు సీట్ల కేటాయింపుపై ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. మిగతా అభ్యర్థుల పేర్లను రెండో లిస్టులో ఇవ్వనుంది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ 58 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. ఇటు వామపక్షాలతోనూ పొత్తు చర్చలు చివరి దశకొచ్చాయని నేతలు చెబుతున్నారు. పొత్తులు సీట్ల కేటాయింపుపై ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ని ప్రకటించింది. మిగతా అభ్యర్థుల పేర్లను రెండో లిస్టులో ఇవ్వనుంది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ 58 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. ఇటు వామపక్షాలతోనూ పొత్తు చర్చలు చివరి దశకొచ్చాయని నేతలు చెబుతున్నారు. పొత్తులు సీట్ల కేటాయింపుపై ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, యశోద, నిన్న సాయంత్రమే ప్రకటించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 రాష్ట్రాల అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం ప్రకటిస్తారు అనేటువంటి అంశం పైన నిన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించారు. కానీ ఈరోజు ఉదయమే 9 గంటల ప్రాంతంలో 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా తెలంగాణకు సంబంధించిన లిస్ట్ అనేది కూడా విడుదల కాగా, మధ్యప్రదేశ్కు సంబంధించి ఆల్మోస్ట్ 144 స్థానాలకు సంబంధించి లిస్టు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ఛత్తీస్గఢ్కు సంబంధించి కేవలం 30 స్థానాలకు సంబంధించిన లిస్టు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒకసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు 3 సార్ల భేటీ అయ్యారు. అయినప్పటికీ తెలంగాణకు సంబంధించి ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఆల్మోస్ట్ 3 సార్లు ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన 50% కంటే దాటలేదు. ఆ ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లకు సంబంధించి ముఖ్యంగా బలమైనటువంటి లీడర్లు, అలాగే ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లకు సంబంధించి 55 మందితో కూడినటువంటి జాబితా రిలీజ్ చేశారు. అందులో ఇటీవల పార్టీలో చేరినటువంటి నాయకుల పేర్లు కూడా చేర్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయపూర్ డిక్లరేషన్కు అనుగుణంగా సీట్లకు సంబంధించిన కేటాయింపులు ఉంటాయి. వాటితో పాటు ఉదయపూర్ డిక్లరేషనే కాదు, గెలుపుకు సంబంధించి గెలుపు ప్రామాణికంగానే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా చేస్తున్నాము. అది కూడా సీట్ల కేటాయింపులకు సంబంధించి, సీట్ల ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలు, అలాగే పార్టీకి ఉన్నటువంటి లాయల్టీ, ఇతర అంశాలు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే ఈ లిస్ట్ అంతా కూడా ప్రిపరేషన్ ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ, ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో భేటీ అయిన తర్వాత మాత్రమే ఆ పేర్లు అనేది కూడా బయటకు వస్తాయంటూ కూడా ఒక ప్రాసెస్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. దానికి అనుగుణంగానే చాలామంది బీసీలకు కావచ్చు, లేకపోతే వివిధ సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్రంట్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా వారికి సీట్లు కేటాయించాల్సిందిగా డిమాండ్లు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. వాటన్నిటిని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మొదటి లిస్టుకి సంబంధించి ఈరోజు 55 మంది పేర్లతో కూడిన జాబితా అయితే రిలీజ్ చేశారు. ఇక మరొక 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మిగతా స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పైన ప్రకటిస్తామనేటువంటి మాటను కూడా కాంగ్రెస్ నుంచి అందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కుటుంబాలకు విషయానికి వచ్చినా, లేకపోతే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 2 సీట్లు దక్కాయి, మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి 2 సీట్లు దక్కాయి. మిగతా ఎవరికి కూడా సింగిల్ సీట్లకు మాత్రమే వారంతా కూడా పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉదయపూర్ బీసీ ఈ సామాజిక వర్గాలకు చూసుకున్న వాళ్ళు 34 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గానికి అంటే పార్లమెంటు నియోజకవర్గానికి 2 సీట్ల చొప్పున 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి 34 సీట్లు అడుగుతున్నారు. ఓవరాల్గా ఇంకా అంటే ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం మొదటి విడుదల లిస్టే. 55 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు కూడా ప్రకటించిన తర్వాత ఓవరాల్గా ఎవరెవరికి ఏ సామాజిక వర్గానికి ఎన్నెన్ని సీట్లు కేటాయించారనే దానిపైన పూర్తి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. బీసీలు మాత్రం 34 సీట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామనేటువంటి హామీ అయితే దక్కినట్టు తెలుస్తోంది. కానీ 34 సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే కనబడట్లేదు.
ఇక సేమ్ కమ్మ సామాజిక వర్గానికి కూడా బీఆర్ఎస్ 5 సీట్లు ఇస్తే వారికి 6 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి లేకపోతే కాంగ్రెస్కు సంబంధించిన ఇతర విభాగాలకు సంబంధించి వారికి ఏ మేరకు ప్రాతినిధ్యం లభించింది అనే దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ 55 సీట్లు కూడా ఎలాంటి అంటే డిస్ప్యూట్ లేనటువంటి సీట్లు. డిస్ప్యూట్స్కి సంబంధించి ముఖ్యంగా 2-3 అభ్యర్థులు ఆ టికెట్ ఆశిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అలాగే పొత్తులకు సంబంధించి ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి తర్వాత కమ్యూనిస్టు పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసినట్టుగా సమాచారం ఉంది. 2 సీట్ల చొప్పున ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో పొత్తుల అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా చెరొక 5 సీట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక్కొక్క సీటు ఇస్తామనేటువంటి ప్రతిపాదన వచ్చింది. కానీ నిన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో సుదీర్ఘంగా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఈ డిస్ప్యూట్ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి 2-3 అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను కూడా పంపించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తేలలేదు. ఇటు కొన్ని ముఖ్యంగా కొంత స్పెక్యులేషన్ కూడా జరిగింది. రేవంత్ వర్గానికి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వారి ఆధారంగానే ఒక ఏకాభిప్రాయానికి కొన్ని సీట్లకు సంబంధించి రాలేకపోతున్నారనేటువంటి స్పెక్యులేషన్ జరిగాయి. వాటితోటి ఇద్దరిద్దరు పేర్లను కూడా పంపించారు. వాటికి సంబంధించి కూడా నిన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ఆ డిస్ప్యూట్ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి చర్చ కావచ్చు, అలాగే ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, వీటన్నింటిపైన కూడా చర్చ జరిగింది. ఆ తర్వాతనే కమ్యూనిస్టులకు 2 సీట్లు ఇవ్వాలి, దానికి కూడా నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా సిపిఎం కావచ్చు, చెన్నూరు, అలాగే భద్రాచలం, మునుగోడు, మిర్యాలగూడ ఈ 4 సీట్లను కూడా ఉభయ కమ్యూనిస్టులకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు ఆశిస్తున్నటువంటి నేతలకు ఇప్పటికే వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ లిస్ట్ తర్వాత కొంత ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి అవకాశాలు, ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్గా ఉన్నాయి. ఒక అభ్యర్థి ఆశిస్తున్నటువంటి సీట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల నుంచి వారు బరిలో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత వచ్చేటువంటి లిస్టులోనే ఎక్కువగా ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆశావాహులు, ఎందుకంటే ఆ సీట్లకు సంబంధించి చాలా పోటీ ఉంది, వాటికి సంబంధించి ఎక్కువగా అభ్యర్థులు ఆశిస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపించేటువంటి అవకాశం ఉంది. వాటిని సద్దుమణిగించేందుకు ఇప్పటికే 4 మెన్ కమిటీని కూడా వేశారు. అలాగే పార్టీకి సంబంధించి లాయల్గా ఉన్నటువంటి వారికి, అలాగే గెలుస్తారు అనేటువంటి ఖచ్చితమైనటువంటి సర్వేలు ఉన్నటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, గెలవడమే లక్ష్యంగా సీట్లు ఇస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడమే ఈ లిస్టు తోటి కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఎలాంటి ఛాన్స్ ఇవ్వబోము ఈసారి, ఖచ్చితంగా టికెట్ల విషయాలు కూడా కేవలం ఆ స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఒకరిద్దరు చెప్తేనో లేకపోతే ఏదైనా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా సర్వేకి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని వాటిని సిఈసిలో చూపెడుతున్నారు. ఖచ్చితంగా ఏదైనా ఇతర స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఏదైనా పేర్లను సూచించినా కూడా వారికి సంబంధించిన సర్వే రిపోర్టులను అక్కడ ప్రదర్శిస్తున్నారు. వాటిని చూపెట్టే సీట్లు కేటాయించాలి అనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యానిపులేషన్స్ చాలా తక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. మ్యానిపులేషన్స్కు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఛాన్స్ ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే 55 ఇటు తెలంగాణకు సంబంధించి, మధ్యప్రదేశ్కు సంబంధించిన 144 సీట్లు, అలాగే ఛత్తీస్గఢ్కు సంబంధించి 30 సీట్లకు సంబంధించి ఈరోజు విడుదల చేశారు. మధ్యాహ్నం తర్వాత వీటికి సంబంధించిన అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ఉదయమే 9 గంటలకే వీటికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ రిలీజ్
రిలీజ్ చేసింది ఫస్ట్ లిస్ట్ ని. మొదటి జాబితాలో 58 మందికి చోటు దక్కింది. ఎలాంటి వివాదాలు లేని చోట్ల అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఎంపీలుగా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. కొడంగల్ నుంచి రేవంత్, నల్గొండ సీట్ నుంచి కోమటిరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ బరిలో ఉండనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి అనుకున్నట్లే 2 సీట్లు దక్కించుకున్నారు. మైనంపల్లి సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయనుండగా ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీట్ దక్కింది. ఇక సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీ పోటీకి దూరంగా ఉంటుండగా ఆయన కొడుకు జయవీర్ కు సాగర్ టికెట్ ఇచ్చింది హైకమాండ్. ఇక ఉత్తమ్ ఆయన సతీమణి పద్మావతికి సీటు దక్కటం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదటి లిస్టులో 2 పేర్లు ప్రకటించారు. మధుర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య పేర్లను తొలి జాబితా అనౌన్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఏఐసీసీ మొదటి జాబితాలో 58 మందికి చోటు దక్కింది. ఎలాంటి వివాదాలు లేని చోట్ల అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఎంపీలుగా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. కొడంగల్ నుంచి రేవంత్, నల్గొండ సీట్ నుంచి కోమటిరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ బరిలో ఉండనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి అనుకున్నట్లుగే 2 సీట్లు దక్కించుకున్నారు. మైనంపల్లి సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయనుండగా ఆయన కొడుకు రోహిత్ కి మెదక్ అసెంబ్లీ సీట్ దక్కింది. ఇక సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీకి పోటీకి దూరంగా ఉంటుండగా ఆయన కొడుకు జయవీర్ కు సాగర్ టికెట్ ఇచ్చింది హైకమాండ్. ఉత్తమ్ ఆయన సతీమణి పద్మావతికి సీటు దక్కటం విశేషం.